మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబంలో సరికొత్త రాజకీయ సమీకరణలు తెరపైకొచ్చాయి. ఈ ఫ్యామిలీ బీజేపీలో చేరొచ్చనే ప్రచారం జరుగుతోంది. కారు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పర్యవేక్షణ బాధ్యతల్ని వేరే నేతకు అప్పగించడంతో విషయం అర్థం చేసుకున్న మల్లారెడ్డి జంప్ అయ్యే ఆలోచన చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం మల్లారెడ్డిని దూరం పెట్టిందా, లేక మాజీ మంత్రి పార్టీ అధినాయకత్వంపై అలిగారా? గులాబీ దళపతి తనను పట్టించుకోవడం లేదన్న మల్లారెడ్డి మాటల్లో ఆంతర్యమేంటి? మాజీ మంత్రి వ్యాఖ్యలపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో కొంతకాలంగా ఆగిపోయిన రాజకీయ వలసలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లోని 3 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొందరు కీలక నేతలు జంప్ అయ్యే ప్లాన్లో ఉన్నారు. వ్యాపార సామ్రాజ్యాన్ని నడపడంలో దిట్టైన చామకూర మల్లారెడ్డి రాజకీయాల్లోనూ తన చతురతను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న ఈ నేత పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కుటుంబ రాజకీయ వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కారు దిగి కమలం కండువా కప్పుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. మల్లారెడ్డి ఎప్పుడూ వార్తల్లో ఉండే నేత. ఏ రంగంలో అయినా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో నేర్పరి. 2014లో మల్కజ్గిరి టీడీపీ ఎంపీగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మల్లారెడ్డి 2018 ఎన్నికల ముందు సైకిల్ దిగి బీఆర్ఎస్ లో చేరి గులాబీ కండువా కప్పుకున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. 2023లోనూ విజయం సాధించి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కజ్గిరి గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత వీరు పార్టీ మారొచ్చనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ లోకి వెళ్లొచ్చని వినిపించింది. కానీ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి మల్కజ్గిరి కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని రాజకీయంగా రఫ్ఫాడించేవారు. తొడగొట్టి సవాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. తన వ్యాపారాలను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రాజీ పడ్డారని వినిపించింది. కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారన్న ప్రచారం జరిగింది. కానీ అదేం లేదని ఆ మాజీ మంత్రి స్పష్టత ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మల్లారెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సంస్థాగత ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారీని కలవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం కాలేజీ స్నాతకోత్సవానికి ఆహ్వానించడానికి మాత్రమే ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటు బీజేపీ నాయకులను కలిశామని ప్రీతిరెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరోవైపు తాను పార్టీకి దూరంగా ఉండడంతోనే ఎవరూ రావడం లేదంటూ కారు పార్టీ కార్యకర్త బర్త్డేలో మల్లారెడ్డి చెప్పడాన్ని పరిశీలిస్తే కారు దిగొచ్చనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి మల్లారెడ్డి వ్యవహారాలపై నాయకత్వం ఒక కన్నేసి ఉంచింది. ఈ నేత సైతం పార్టీ పట్ల అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యక్రమాల కంటే విద్యా సంస్థలకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో తన కుటుంబం నుంచి ఎక్కువ మందిని బరిలోకి దించాలనే ఆలోచనలో ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ సీట్లు కోరాలన్న ప్లాన్లో ఉన్నారు. ఈ విషయం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నచ్చడం లేదు. ఈ క్రమంలోనే కారు పార్టీ అధిష్టానం మల్లారెడ్డికి క్రమక్రమంగా ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తోందన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మేడ్చల్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డికి బాధ్యతను అప్పగించింది. ఈ అంశం కూడా కారు పార్టీ హైకమాండ్తో మల్లారెడ్డికి దూరం పెంచింది. ఆ మధ్య మల్లారెడ్డి తన 50వ మ్యారేజ్ డేని ఘనంగా జరుపుకున్నారు. కేసీఆర్, కేటీఆర్ సహా పార్టీ కీలక నేతలందరినీ ఆహ్వానించినా హాజరు కాలేదు. ఇది ఈ మాజీ మంత్రి అసంతృప్తికి కారణమైంది. ఆ తర్వాత కేటీఆర్ని కలిసిన మల్లారెడ్డి తన పెళ్లి రోజు వేడుకలకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే మౌనమే సమాధానమైందని సమాచారం. దీంతో ఇక లాభం లేదనుకుని బీజేపీలో చేరాలన్న కార్యాచరణను సిద్ధం చేసుకున్నారని సమాచారం. కోడలు ప్రీతిరెడ్డిని మల్కజ్గిరి ఎంపీ అభ్యర్థిగా, 2 కొడుకులని పార్లమెంటు స్థానం పరిధిలో అసెంబ్లీ సీట్లకు పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు. మరోవైపు ఎన్నికలకు 2 ఏళ్లకు పైగా సమయం ఉంది. ప్రస్తుతం తటస్థంగా ఉంటే ఎలక్షన్ సమయానికి పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ లో కొనసాగాలా, ఇతర పార్టీలోకి వెళ్లాలా అనే ఆలోచనలోనూ మల్లారెడ్డి ఉన్నారని వినిపిస్తోంది. ఇవన్నీ గమనిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం మల్లారెడ్డిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ రాజకీయ వర్గాలలో సాగుతోంది. ఈ నేత భవిష్యత్ పాలిటిక్స్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.